హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారని అందరూ? మీరంతా చాలా బాగుండాలని కోరుకుంటూ అయ్యమ్మాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందు వీడియోలో అయితే మేము తిరుపతి వెళ్ళేసి వచ్చాం కదా. ఇంకా రిటర్న్లో వచ్చేటప్పుడు మా వారు ఫస్ట్ మా ఊరే వస్తుంది కాబట్టి ఖమ్మంలో దిగేశారు. నేను డైరెక్ట్గా వెళ్ళిపోయి అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళి పిల్లల్ని తీసుకొని మళ్ళీ ఆఫ్టర్నూన్కి నేను రిటర్న్ అయిపోయి ఇంటికి వచ్చేసాను. ఇంకా ఆల్మోస్ట్ పనులన్నీ కంప్లీట్ అయిపోయినట్లే ఇంటిది గృహప్రవేశం చేయడం కోసం. ఈరోజు అయితే ఇంకా 2 డేస్లో అయితే గృహప్రవేశం ఉంది. ఈరోజు అయితే చిమ్నీ అయితే మేము ముందుగానే తీసుకున్నాము. మేము ప్రెస్టేజ్ది చిమ్నీ తీసుకున్నాం, టీ మోడల్ అనమాట. దీన్ని BDLS అని కూడా అని అంటారు. అది తీసుకున్నాం. అంటే ఇట్లా కర్వ్ షేప్ కాకుండా టీ షేప్లో ఫ్లాట్గా ఉంటుంది కదా, అది ఇప్పుడు బాగా నడుస్తున్నాయంటే అవి తీసుకున్నాం. మా వారికి కూడా అదే డిజైన్ నచ్చింది, దాని ఇన్స్టలేషనే జరుగుతుంది. ఈలోపు మా వదిన వాళ్ళు అలాగే వదిన వాళ్ళ పిల్లలు కూడా వచ్చేసారు. వీళ్ళు వచ్చారంటే చాలు, ఇంకా ఫంక్షన్ స్టార్ట్ అయిపోతున్నట్లే. చక్కగా మా వారికి అన్ని పనుల్లో హెల్ప్ చేస్తారు. మనం చెప్పాల్సిన అవసరం లేకుండా అన్నీ వాళ్ళే చూసుకుని, ఇది చిన్న పని పెద్ద పని అలాంటిది ఏమీ కాకుండా అన్నింటిలో ఇన్వాల్వ్ అయ్యి చక్కగా చేయిస్తారు. పైన హౌస్లో కబోర్డ్కి ఒక లేయర్ ఆఫ్ ప్లాస్టిక్ కవర్ ఉంటుంది, అదైతే ఇక్కడ రిమూవ్ చేస్తున్నారు అందరు కలిసి. పిల్లలందరూ కలిసి అదే పని చేస్తున్నారు. దాంతోపాటు మా వదిన అలాగే అత్తమ్మ మేము రూమ్ క్లీన్ చేస్తున్నారు. మా అందరు కలిసి తలా ఒక చెయ్యేసి మొత్తం క్లీన్ చేస్తున్నారు. మా అత్తయ్య ఏమో అవి తీయొద్దు అనేసి, అవి తీస్తే కబోర్డ్ మంచిగా షైన్ అవుతుంది. మా అత్తమ్మ అంటారు, మీరు కొన్ని రోజులు ఉండి వెళ్ళిపోతారు, నెక్స్ట్ అంతా మేమే కదా ఉండేది, ఆ కవర్ ఉండనియండి బెటర్ కదా అని అంటారు. మాకేమో అది ఇంత చేయించుకున్నాం కదా, అది ఆ కవర్ తీస్తే మంచిగా షైన్ అవుతున్నాయి. అందుకనేసి అందరు అదే పనిలో బిజీగా ఉన్నారు. నేను ఈ హాల్లో అయితే ఈ వాల్ నేను దగ్గరుండి చేయించుకున్నాను. బయట మా చిన్నోడు వాళ్ళ అక్కతో ఆడుకుంటూ ఉన్నాడు. నాకు బాగా అనిపించింది ఆ వాల్ అయితే. ఫస్ట్ ఎలా వస్తుందో అని అనుకున్నా కానీ నీట్గా చేయించేశారు. మొత్తం గ్రే అండ్ వైట్లోనే ఉంటుంది మన హౌస్ అంతా. అలాగే కబోర్డ్స్ వచ్చేసరికి లైట్ వైట్ అండ్ గ్రే అనమాట. ఈ రెండే మాత్రమే ఉంటాయి. ఇంకా డోర్స్ మాత్రం వుడ్ కలర్లో ఉంటాయి. పిల్లలందరికి మాత్రం మంచి టైం పాస్ ఇక్కడ. అంటే మా బావ వాళ్ళ పిల్లలైనా వీళ్ళైనా సరే అక్కడ ఉంటారు కదా, ఇక్కడికి వచ్చాక వాళ్ళు బోర్ అంటారు. ఇక్కడ వాళ్ళకి యాక్టివిటీస్ ఉంటాయి, ఒక టైం టేబుల్ అనేది ఉంటుంది, ఇది అలవాటు అయిపోయి ఉంటుంది, ఆ టైం ప్రకారం వర్క్ చేస్తారు. ఇక్కడికి వస్తే బోర్ అని అంటుంటారు. ఈ రోజు అయితే ఫుల్ పని అనమాట. ఒక్కొక్కరికి ఒక్క రూమ్ అప్పచెప్పేసి ఇది మొత్తం కంప్లీట్గా పీకేయాలనేసి చెప్పారు. ఇంకా అదే చేస్తున్నారు. ఇక్కడ మావాడు మామయ్యతో కబుర్లు చెప్తూ, వాడు హిందీ తెలుగు రెండు మిక్స్ చేసి మాట్లాడతాడు. మంచి ఫన్ ఉంటుంది అనమాట వాడితో. అదే మాట్లాడుకుంటూ అవన్నీ తీసేస్తున్నారు. ఈ హౌస్ అయితే మేము అనుకోకుండా స్టార్ట్ చేసాం. అసలు ప్లానింగే లేదు ఇల్లు కట్టాలి అనేసి. పైన సెకండ్ ఫ్లోర్ అనేది అసలు ప్లానింగే లేదు. కానీ మా వారికి ఏమనిపించిందో సడన్గా నవంబర్లో స్టార్ట్ చేసేసారు. అది ఎండ్ అయ్యేసరికి జూన్ అయిపోయింది. జూన్ కల్లా కంప్లీట్ అయిపోయింది. ఆల్రెడీ స్లాబ్ వేసింది కాబట్టి మామూలుగా కట్టుబడి అది చేస్తున్నారు. ఇంకా కింద హౌస్లో వచ్చేసి మా వదిన వాళ్ళు అలాగే చిన్న అత్తయ్య, వదిన వాళ్ళ పిల్లలు వీళ్ళంతా కలిసి పూలు అనేది రెడీ చేస్తున్నారు అనమాట. సింపుల్గా హౌస్ డెకరేషన్ చేసుకుందాం అనుకున్నాము. అందుకని అందరు డిన్నర్ అయిపోయాక వాళ్ళు ఆ పని చేస్తుంటే నేను మా వారిచి పైన ఇదంతా క్లీన్ చేస్తున్నాము. అంటే పంతులు గారు చెప్పారు మొత్తం హౌస్ అంతా కడిగేసేయండి అనేసి. రేపు మార్నింగ్ పూజ కాబట్టి మొత్తం నిన్నంతా అది కబోర్డ్స్ మీద ఉన్న పేపర్ అవన్నీ తీసేసి చిన్న చిన్నవి ఏమన్నా వర్క్స్ ఉంటే అవన్నీ కంప్లీట్ చేయించేసాము. మనం ఎంత క్లీన్గా చేయించుకున్నా కూడా ఏ ఒకటి కింద మనకి పడతాయి కదా, ఆ పెయింట్ చేసినప్పుడు కానీ పెయింట్ కానీ అదంతా, వాటన్నిటిని చిన్నగా తీయించేసేసి మొత్తం ఇప్పుడైతే వాష్ చేసేస్తున్నాము. ఈ ఇల్లు కంప్లీట్ అయిపోయేంత వరకు అయితే ఎంత టెన్షన్ అంటే ఏదో ఒక పని మన దగ్గర ఉంటుంది లేదు కదా. ఇక్కడికి వచ్చేస్తాము, మధ్యలో ఒక 2-3 మంత్స్కి ఒకసారి ఒక 10 days వెళ్ళి చూసి వస్తున్నారు. కానీ వచ్చాక ఏదో ఒకటి ఇబ్బంది అవుతుంది. మనం ఇంటికి వేయించడానికి తెచ్చిన టైల్స్ కానీ అవన్నీ బ్రేక్ అయిపోవడం, మళ్ళీ అవి దొరకకపోవడం, మళ్ళీ ఎక్కడి నుంచో తెప్పించడం, మనం అనుకున్నది ఒకటైతే అవుట్పుట్ రావడం ఇంకొకటి, అలా కావడం. పెయింట్ కలర్స్ కాంబినేషన్ వాళ్ళు చూపించిన దాంట్లో సెలెక్ట్ చేసుకున్నాం, కానీ చిన్న ప్రాబ్లం అయితే వచ్చింది. గ్రే కలర్ ఉంది కదా, అది ఎక్కడైనా టచ్ చేస్తే అక్కడ లైట్గా మరకలు పడుతూ అలా ఉన్నాయన్నమాట. అదొక ఇబ్బంది అనిపించింది. అలాగే మేము టీవీ క్యాబిన్ అలాగే పార్టీషన్ రెండు సిమెంట్తో చేయించి దానికి వుడ్ పెయింట్తో వుడ్ ఫినిషింగ్ వచ్చేలా చేయిద్దాం అనుకున్నాము. మామూలుగా అయితే కొన్ని చోట్ల చూసాము, అది బాగా వచ్చింది కాబట్టి ఇక్కడ ఇలా ఆలోచించి చేయించాము. ఎందుకంటే ఇక్కడ చెదలు కూడా ప్రాబ్లం ఉంది మాకు. మనం ఒకవేళ వుడ్తో చేయించినా మళ్ళీ లాస్ట్ టైం మేము కింద అంతా కబోర్డ్స్ మొత్తం పీకిచ్చేసి మళ్ళీ చెదల వల్ల మళ్ళీ చేయించాల్సి వస్తుంది అనమాట. అలాంటి ఇష్యూ రాకుండా ఇలా చేయిద్దాం అనుకున్నాము. అది కూడా ఫినిషింగ్ అంత బాగా రాలేదు. అది చేసే టైంకి మేము తిరుపతి మేము వెళ్ళొచ్చేసరికి అది ఫినిష్ చేశారు, కానీ అంత బెటర్గా రాలేదు. ఇంకా చేసేది ఏమీ లేక సరేలే నెక్స్ట్ ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు చేయించుకుందాం అనుకున్నాం. ఆల్రెడీ టైం కూడా తక్కువ ఉన్నది. ఇంకా ఇంటికి ఇలా సింపుల్గా లైటింగ్స్ అవన్నీ వేసేసి అరిటాకులు ఇలా తీసుకొచ్చి కట్టగానే ఎంత కలగా అనిపించిందో హౌస్ అంతా. పైన దానికి మాత్రం ఇంజనీరింగ్ ప్లానింగ్ కానీ అలాంటి ఏమీ ఒక ఐడియా అయితే లేదు.
మామూలుగా అప్పుడప్పుడు ఏమన్నా హౌసెస్ అలా చూసినప్పుడు ఈ కలర్ నెక్స్ట్ మనం పైన కట్టిస్తే ఈ కలర్ కాంబినేషన్లో చేయిద్దాము. మేము కింద బ్లాక్ మార్బుల్ వేసాము. ఆ బ్లాక్ వేస్తే ఇల్లంతా కొంచెం చీకటిగా అంటే వెంటిలేషన్ లేనట్లు అనిపిస్తుంది అనమాట. కాబట్టి పైన అది మాత్రం రిపీట్ చేయొద్దు. ఎంత ఎక్కువ వీలైతే అంత ఎక్కువ వైట్ ఉంచుదాము. ఇలా వెంటిలేషన్ అదంతా బాగా వచ్చేలా చూద్దాము. హెవీగా దేనికి పెట్టేయొద్దు, ఎంతవరకు అవసరం అవుతుందో అంతవరకే చేద్దాం అన్నట్లుగా కట్టాలి అనుకోకముందు నుంచి అలా అనుకునే వాళ్ళం అనమాట. ఈ కబోర్డ్స్ కూడా మిగిలిపోయిన వాటితో మేము డ్రెస్సింగ్ టేబుల్ కూడా వాటితోనే అట్లా సింపుల్గా చేయించి ఒక మిర్రర్ పెట్టి 2 డెస్క్ పెట్టేసి అలాగా. కలర్స్ మాత్రం ఇంకా ఏవి ఎక్స్ట్రా యూజ్ చేయలేదు. పెయింటర్ దానికి ఒక కలర్, దీనికి ఒక కలర్, ఈ వాల్కి సీలింగ్కి ఒక కలర్ వేసుకోండి అన్నా కూడా అసలు మాకు ఈ 2 కలర్స్ తప్పితే ఇంకో కలర్స్ వద్దనేసి గట్టిగా చెప్పి మేము ఇవే వేయించుకున్నాము. ఈ వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో.